ఏఆర్ వెంకటేష్. 2024లో ఎవరికి ఓటేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగనన్న. దేనికని? జగనన్న వాళ్ళ నాయన ఆశయాలను కొనసాగిస్తూ ఉన్నంత ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా బ్రహ్మాండమైన అద్భుతంగా ఏ రాష్ట్రం డెవలప్మెంట్ అవనంత విధంగా అదేవిధంగా ప్రజలందరికీ కూడా మంచి మంచి పథకాలు అందిస్తూ బ్రహ్మాండంగా చేస్తున్నారు. కాబట్టి 2024 కూడా మేము ఆయనకి ఓటేయాలనుకుంటున్నాం. మరి చంద్రబాబు నాయుడు నేను చేస్తానంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, 15 ఏళ్ళుగా చూస్తున్నాం, ఆయన కూడా సీఎంగా చేస్తున్నారు. ఆయన 15 ఏళ్ళు చేసి చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఈయన 5 ఏళ్లలో చేసి చూపించాడు. పేదలందరికీ మంచి మంచి పథకాలు అందుతున్నాయి, పిల్లలకి మంచి మంచి పథకాలు అందుతున్నాయి, బ్రహ్మాండమైన డెవలప్మెంట్, ఇంగ్లీష్ మీడియం తేవడమేమి, రాష్ట్రం కూడా మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి పైన పోటీకి పవన్ కళ్యాణ్ దిగుతున్నా అంటున్నాడు. మరి ఎవరికి ఓటేస్తారు మీరు? ఖచ్చితంగా భూమన అభినయ్ రెడ్డి గారికి ఓటేస్తారు. దేనికని? ఈ తిరుపతి 40 ఏళ్లలో ఎప్పుడూ జరగనటువంటి అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా మాస్టర్ ప్లాన్లు ఎప్పుడు చేయని విధంగా 50 ఏళ్ల చరిత్రలో ఎవరూ చేయలేదు. చిన్న వయసు అయినా కానీ ఆయన ఎంతో వాళ్ళ నాయన ఆశయాలు, వాళ్ళ నాయన సహకారంతో, భూమన కరుణాకర్ రెడ్డి గారి సహకారంతో 18 మాస్టర్ ప్లాన్లు రోడ్లు వేశారు. సాహసోపేతమైన నిర్ణయము, ఎంతోమందిని మెప్పించి తిరుపతి అభివృద్ధికి, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి మన ఇండియాలోనే పేరు బాగా గట్టిగా వినపడే విధంగా, రాష్ట్రంలోనే నిజంగా చెప్పాలంటే మన ఏపీలోనే జరగనటువంటి అభివృద్ధి అభినయ్ రెడ్డి గారు గట్టిగా ఎమ్మెల్యేలతో పోటీ తీసుకొని మరీ చేస్తున్నారు. అభినయ్ రెడ్డి అక్క, మీ పేరేం పేరు? నా పేరు ఆదిలక్ష్మి. మేము సుందరయ్య నగరం ఉండేది 44వ వార్డు. నాగిరెడ్డి మాకు ఇదే. అక్క, 2024లో ఎవరికి ఓటేస్తారు? మేము జగన్ కి, అభినయ్కే మేము ఉన్నంత వరకు. దేనికని? మాకు అన్ని చేసినాడు. మాకు అభినయ్ అంత చిన్న వయసులో మా అబ్బాయికి బండి తీసి ఇచ్చినాడు. మాకు మా కోడలకి వాలంటరీ పని తీసి ఇచ్చినాడు. మాకు అన్ని సహాయం వచ్చినాయి, ఫ్లాట్లు ఇచ్చినారు, అన్నీ వచ్చినాయి నాయన. మాకు ఆ దేవుడి దయ వల్ల వాళ్ళే మళ్ళీ రావాలని అభినయ్ని మేము మెజార్టీతో గెలిపించుకుంటాము. ఏమో అందరికి చెప్పి కూడా మేము ఇంకా ఆయనకి మెజార్టీ ఓట్లు రావాలని ఆ దేవుడిని మరీ కోరుచున్నాము. అది మా అబ్బాయికి బండి తీసి ఇచ్చినాడు. ఎందుకు తీర్చారు బండి? వికలాంగుడు నా అబ్బాయి, మా పిల్లోడు, 3 బిడ్డలు. పరిస్థితి తక్కువ మా అబ్బాయికి. అక్కడ మున్సిపల్ ఆఫీస్లోనే ఆడ పడిపోయి అలిపిరికాడ కాలు పోయింది. మళ్ళీ బండి ఇచ్చినాడు, తిరిగి అభినయ్ మాకు తీసిచ్చినాడు. ఆ దేవుడు ఆయన్ని సల్లంగా చూడాలని అంత చిన్న వయసులో మాకు అన్నీ చేసినాడు. కాబట్టి ఆ అబ్బాయి మెజార్టీతో మేమందరం పోరాడి గెలిపిస్తాం. అది నాయన. మరి చంద్రబాబు నాయుడు నేను మాకేం చేయలేదు నాయన. మళ్ళీ పక్క వాళ్ళ ఊరే మాది, నారావాళ్ళపల్లి పక్కనే మా ఊరు. మాకేమీ చేయలే. మేము ఎస్టీ ఎరుకులోళ్ళు బుట్టలాడుకునే వాళ్ళు. మాకు అన్నీ చేసినాడు జగన్. అయ్యా 100 ఏళ్ళు బతకాలి. అభినయ్ని మేము లక్షణంగా గెలిపించుకుంటాం, దానికి డోకా లేదు. మరి తిరుపతిలో ఆయన హీరో పవన్ కళ్యాణ్ నిలబడతాడంట. ఓడికి ఎవరు వేస్తారా? వాడు పరుంపోకు నా కొడుక. ఓడికి ఎవడు వేస్తాడు ఓట్ల? 3 పిల్లలు చేసుకొని ఒకదాని ఆడవాళ్ళ జీవితం చడపచ్చినా చెప్పు. అందరూ ఆడవాళ్ళు కదా. రేపు నీ మొగుడు నిన్ను వదిలేసినట్టు మాకు ఆడవాళ్ళకి ఎంత అభిమానము చెప్పు నువ్వే. ఇట మారికి 3 వదిలేసి ఆడవాళ్ళు ఎంత బాధపడతా ఉంటారు. అయ్యో మనకి ఇట్లా చేసినాడే, మన వాళ్ళు ఎంతమంది ఎన్ని అంటారు, మనకి ఏమి ఈటోడు ఎందుకు మనకు వారు ఎంతమంది అనుకుంటారు చెప్పు. వాళ్ళ బిడ్డల్ని అడుగుతారు. మరి ఎవరు కావాలి మీకు ఇక్కడ? మాకు అభినయ్ కావాలి. అభినయ్ ఒక్కడే కావాలి. మాకు వేరే వాళ్ళు మాకు అవసరం లే. మాకు అన్ని మా పేదవాళ్ళకి సహాయం చేసేవాళ్ళు అభినయ్. మేము పోయినప్పుడు పలకరిస్తాడు, మాకు అన్నీ చేస్తాడు. మేము పోయినప్పుడంతా అక్క ఏం కావాలి మీకు, ఏం పరిస్థితి మీది అని అంత చిన్న వయసులో అంత బాగా అడిగినాడంటే ఆ దేవుడే ఆయనకు అందరూ వేసి ఓట్లు వేసి గెలిపిస్తాం మేము ఎక్కువ మెజార్టీతో. ఆ దేవుడు ఆయన సల్లంగా చూడాలని. అమ్మ, 2024లో ఎవరికి ఓటేస్తారమ్మా? జగన్మోహన్ రెడ్డి అన్నకి. దేనికని ఆయనకి? ఆయన వల్ల మాకు లబ్ధి పొందాము. అంటే ఏ రకంగా? ఆసరా ఇచ్చాడు, పిల్లలకి ఎడ్యుకేషన్కి ఇచ్చాడు. దానివల్ల ఇంకొకసారి అన్నని గెలిపించుకుంటే మళ్ళీ మాకే మంచి జరుగుతుందని అన్నకే ఓటేస్తాం. మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటున్నాడు. ఇచ్చాడుగా లాస్ట్ టైం బాగా, అందువల్లే ఓడిపోయాడు. ఏమి ఇచ్చాడు ఆయన?
ఏమి ఇచ్చాడు తెలుస్తాంది కదా, అందరి ప్రజలకి తెలుసు. జగన్ అన్న ఇచ్చింది తెలుసు మాకు, అందువల్ల జగన్ అన్నకే ఓటు. మరి ఎవరంటే నమ్మకం మీకు? జగన్ అన్న ఇష్టం. మరి తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్కి ఓటేస్తారా అంటే భూమన అభివృద్ధికి ఓటేస్తారా? పవన్ కళ్యాణ్ ఇంతవరకు మేము ఎప్పుడు కలవలేదు, చూడలేదండి. ఆయన వచ్చేది కూడా మాకు తెలియదు. మాలో తిరిగేది వచ్చే వాళ్ళు వీళ్ళే కాబట్టి వీళ్ళకే వేసి గెలిపించుకుంటాం మేము. ఎవరమ్మా? అభినయ్ రెడ్డికే వేస్తాం. ఎందుకని ఆయనకి ఇవ్వాలనుకున్నారు? మా ఇక్కడ ఉన్నాడు, లోకల్లో ఉన్నాడు కాబట్టి మాకు ఏ సమస్య వచ్చినా కానీ ఆయనే వస్తాడు, కలవడానికి అవకాశం ఉంటుంది, ఆయన దగ్గరికి వెళ్ళడానికి, మాట్లాడడానికి. ఎక్కడో ఉన్న ఆయన ఇక్కడికి వచ్చి చూడ కదా మమ్మల్ని, అందువల్ల. అన్న మీ పేరేం పేరన్నా? మా పేరు రమేష్ బాబు. ఏ ఊరన్నా? ఇక్కడ తిరుపతి రాజీవ్ గాంధీ కాలనీ. అన్న 2024లో ఎవరికి ఓటేస్తావు అన్న? 2000 మా జగన్మోహన్ రెడ్డి అన్నకే. దేనికని? అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని బాగా చేస్తున్నాడు. మేము ఆయన వల్ల లబ్ధి పొందున్నాము. మా బిడ్డలకి అమ్మఒడి కానీ, డిగ్రీ చదువుతుంది, స్కాలర్షిప్ కానీ అన్నీ వస్తున్నాయి. మా భార్యకు కూడా వచ్చింది ఈపీసీ నేస్తము. అన్నీ ఆయన వల్ల మా అమ్మకు పింఛన్ వస్తుంది. ఆయన వల్ల మాకు రూపాయి వస్తుంది కాబట్టి తింటున్నాం కాబట్టి ఆయనకే ఓటేస్తాం. మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటున్నాడు, అది ఉత్త పూటకం మాటలు అవి. ఆయన హైటెక్ వాళ్ళకి ఉపయోగపడతాడు కానీ మామూలు వాళ్ళకంతా మా సామాన్య ప్రజలకు ఉపయోగపడడు. మరి ఎవరంటే నమ్మకం మీకు? మాకు జగనన్న అంటే నమ్మకమే జగనన్న. అన్న తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్కి ఓటేస్తావా లేదంటే భూమన అభినయ్ రెడ్డికి ఓటేస్తావా? అభినయ్ రెడ్డికి ఓటేస్తాం. రోడ్లు గీట్లు అన్ని ఎవరి వల్ల కూడా కాలేదు, అట్లాంటిదంతా అభినయ్ రెడ్డి అనే మనకి అభివృద్ధి చేసినాడు. ఇప్పుడు సత్యనాపురం నుంచి రోడ్డు 10 నిమిషాల్లో మనము పార్క్ కాడికి వెళ్ళిపోవచ్చు. మళ్ళా శ్రీదేవి కాంప్లెక్స్ పక్కన ఎన్నో ఏళ్ల నుంచి ఇరుకు సందులో ఉన్నారు. అట్లా అదంతా అభివృద్ధి చేసినాడు. వాయిన్ కోటేస్తాము. మనం అన్ని ఏడ చూసిన రోడ్లన్నీ అభివృద్ధి కార్యక్రమం ఉంటే వాయిన్కి వేస్తాం. వేరే వాళ్ళకంతా ఎవరి వల్ల కూడా కాలేదు. కుర్రగుంట రోడ్డు కూడా కుర్రగుంట ఎంత ఇరకాటంగా ఉంది, ఒక ఆటో పోతే ఇంకో ఆటో పోలేదు. అట్లాంటి ఇప్పుడు 2 లారీలు పోవచ్చు. అక్క 2024లో ఎవరికి ఓటేస్తారు అక్క? జగన్ గారికే వేస్తాను. ఎందుకని? ఎందుకంటే చెప్పలేదు, జగన్ గారికే ఓటు. అంటే అభిమానం అనేది ఉంటుంది, కాదని లేదు. అంటే పలానా మంచి చేశారు అనేది ఉంటుంది కదా. ఆసరా కావచ్చు, ఇల్లు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, మాకు లబ్ధి పొందినాం కాబట్టి మాకు కొంచెం అభిమానం. మరి చంద్రబాబు నాయుడు నేను చేస్తానంటున్నాడు, చేస్తే చేయనిలేండి, మాకు జగన్ గారే ఉండాలి. ఆయన చేస్తాడంటారా? చెప్తే మనకు తెలియదు, జగన్ గారు అయితే చేస్తారు. మరి ఎవరంటే నమ్మకం మీకు? జగన్ గారు అంటే నమ్మకం. అక్క ఇప్పుడు తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటున్నాడు, మరి పవన్ కళ్యాణ్ ఓటేస్తారా అభివృద్ధి ఓటేస్తారా? అభినయ్ రెడ్డి గారికి దేనికని? నమ్మకం, చెప్పండి చేస్తారు అనే నమ్మకం. అన్న మీ పేరేం పేరన్నా? నా పేరు రెడ్డిపండి, ఎవరన్నా? తిరుపతి. 2024లో ఎవరికి ఓటేస్తారు? అంటే అమరేన్ రెడ్డి కావాలండి మాకు, పన్నారెడ్డి గారు కావాలి మాకు. బాగా పనులు చేస్తున్నారు, మాకు బాగా మంచి నాయకుడు, మాకు అన్ని సౌకర్యం మాకు చేస్తాడు. మాకు నెక్స్ట్ అభినయ్ రెడ్డి గారు మాకు కావాలి. మా సింగయ్య నగర్ బాగా మంచి వరకు ప్రజలు మంచి ఇస్తున్నారు. రేషన్ బియ్యం కానీ ప్రతి ఒక్కటి మాకు ఎమ్మెల్యే గారు గూన కన్నారెడ్డి గారు, ఆ తర్వాత మాకు ఈయన అభినయ్ రెడ్డి గారు కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు. చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటున్నాడు, మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటున్నాడు. మాకు మంచిదండి, మాకు ఈ పార్టీ మాకు కావాలి. చంద్రబాబు నాయుడు లోపల అయినారు కదా, మాకు వద్దు, మాకు ఈ నాయకుడు మాకు కావాలి. మరి తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆయన చేయలేండి, చేయలేదు సార్, చేయలేండి సార్. చిరంజీవి ఫోన్ చేసినాడు, ఏం చేసాం మాకు చెప్పండి మీరే. గెలిచినాడు, వెళ్ళిపోయినారు. ఎవడ పాలకుల నుంచి వచ్చినాడు మాకు ఆయన, మాకేం చేయలేదు ఆయన. ఏం చేసినాడు ఎమ్మెల్యే గారు ఆయన? మీరు చెప్పండి, చెప్పండి. ఇంకెవరు కావాలి మీకు? మాకు ఇబ్రహ్మ రెడ్డి గారు, మాకు సానుకుడు, మాకు కరుణాకరెడ్డి గారు, రెండీ గారు మాకు మంచిగా చెప్తారు. ఆయన ఏమంటారు, ఆయన మాకు కావాలి.